Hello everyone, good evening. Today we'll discuss about the topic of Python. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్లో ఒకటి పైథాన్ అండి. ఎందుకు అంటే మనకి పైథాన్ అనేది కంప్లీట్లీ హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ప్రజెంట్ మనకి పైథాన్తో మనం నెంబర్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనం మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేసుకోవడం కోసం కానివ్వండి. అండ్ మోర్ ఓవర్ మనకి ఇప్పుడు ప్రజెంట్ ఏఐకి సంబంధించి మీరు ఏఐ నేర్చుకోవాలంటే మీకు ఖచ్చితంగా పైథాన్ లాంగ్వేజ్ అయితే పక్కగా వచ్చి ఉండాలి. సో ఈ విధంగా మనకి పైథాన్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ ప్రజెంట్. ఇట్ ఈస్ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్, మీన్ వైల్ oops బేస్డ్ లాంగ్వేజ్ యాజ్ వెల్. సో ఇప్పుడు మనకి పైథాన్ వల్ల యూజెస్ ఏంటి, పైథాన్లో మనకి ఏమేమి ఉంటాయి, ఎలా ఏంటి అని చెప్పి జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనం పైథాన్ని దేనికి యూజ్ చేస్తామని చెప్పి చూద్దాం. సో ఫస్ట్ మనకి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, డేటా విజువలైజేషన్కి కానీ, ఈ వెబ్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, డెవలప్మెంట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ గేమ్స్ లైక్ ఇప్పుడు మనం ఏవైతే వీడియో గేమ్స్ ఇలాంటివన్నీ ఆడుతున్నామో, ఆన్లైన్ గేమ్స్, సో గేమ్ డిజైనింగ్లో కూడా మనం పైథాన్ని యూజ్ చేసుకుంటాం. పోతే మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్కి సంబంధించి, ఆర్ఎల్స్ మనకి ఎలాంటి క్రిటికల్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసం అండ్ నెంబర్ ఆఫ్ లాజిక్స్ మనం పైథాన్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకొని ఇన్బిల్డ్ చేసుకోవచ్చు. సో పోతే మనకి పైథాన్ వచ్చేసి ఇట్ ఈస్ అ సర్వర్ టు క్రియేట్ సమ్ వెబ్ అప్లికేషన్స్ అనమాట. అంటే మనం ఏమైనా వెబ్ అప్లికేషన్స్ కానివ్వండి, విండోస్ అప్లికేషన్స్ కానివ్వండి, వీటిని క్రియేట్ చేయడం కోసం మనం పైథాన్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు ఒక డౌట్ రావచ్చు, లైక్ వెబ్ అప్లికేషన్ అంటే ఏంటి, విండోస్ అప్లికేషన్ ఏంటి అని చెప్పనేసి. లైక్ వెబ్ అప్లికేషన్స్ మీన్స్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్ త్రూ ఇంటర్నెట్ అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రౌజర్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, ఇవన్నీ మనకి వెబ్ అప్లికేషన్స్ కింద వస్తాయి. అండ్ విండోస్ అంటే మనకి నెట్ అవసరం లేకోకుండా, ఎలాంటి బ్రౌజర్ అవసరం లేకుండా యూజ్ చేసే అప్లికేషన్స్ లైక్ నోట్ ప్యాడ్, క్యాలిక్యులేటర్, సో ఈ విధంగా అన్నమాట. అయితే మనకి పైథాన్ లాంగ్వేజ్ అనేది మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా మనకి సింటాక్స్కి సంబంధించి లైక్ అంత టఫ్ స్ట్రక్చర్ అయితే ఉండదు. పైథాన్ మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. సో వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు రిటర్న్ దట్ పర్టికులర్ ఎగ్జాంపుల్, a particular program, it will be like in your it's normal in a English language, how you are going to speak your language. So like that the code should be. So if you look into this example, see marks is 80, so result is going to print, and if marks here I am going to print the condition. So if marks is less than 30 means what should I need to print, result should be failed. Else if marks should be is greater than 75, what will be happen, passed with distinction. And if not, if the above two conditions were not satisfied means what should be print, the result should be passed. Okay, so మనకి ఫైనల్గా ఇక్కడ రిజల్ట్ అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ మార్క్స్ అనేవి 80 ఉన్నాయి కాబట్టి, అంటే ఇఫ్ కండిషన్స్ సాటిస్ఫై అయ్యి మనకి పాస్డ్ విత్ డిస్టింక్షన్ ప్రింట్ అవుతుంది. సో మిగతా లాంగ్వేజెస్లో మీరు కోడ్ చూసి భయపడే అంతలాగా పైథాన్లో అయితే ఉండదు. సో బై సీయింగ్ ద కోడ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ ఈజీలీ సే ద అవుట్పుట్. దట్ ఈస్ ద మెయిన్ బెనిఫిట్ ఇన్ పైథాన్. లెట్స్ సీ అబౌట్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే ఏం లేదండి, లైక్ మనం ఏదైనా ఒక కోడ్ రాస్తున్నప్పుడు నార్మల్ కోడ్ మనకి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండింగ్ కోడ్ అనేది నార్మల్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మీకు అలా కోడ్ అనేది స్టార్టింగ్ టు ఎండ్ ఎగ్జిక్యూట్ అవ్వకోకుండా ఆ పర్టికులర్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్ వాల్యూస్కి రిలేటెడ్ మీకు డీబగ్ అవ్వాలి అంటే, లైక్ ట్రిగ్గర్ అవ్వాలి అంటే మనం ఈ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుంటాం. సో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ అంటే మనకి మెయిన్లీ 3 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్, సెకండ్ ఈజ్ ఇటరేషనల్ స్టేట్మెంట్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జంపింగ్ స్టేట్మెంట్స్. సో సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటే మనకు అందరికీ ఐడియా ఉన్నవే, ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్, స్విచ్ కండిషన్స్, సో నెస్టెడ్ ఇఫ్, ఇలాంటివన్నీ అనమాట. సో ఈ పర్టికులర్ కండిషన్స్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ సెలెక్షన్ స్టేట్మెంట్స్ అంటాం. పోతే ఇఫ్ కండిషన్ మీన్స్ సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు one movie with your friend, you are going to put a condition with him, like suppose if you are going to buy me a popcorn, I'll come to the movie, else I won't come. Okay, సో ఏంటంటే ఇక్కడ ఏమంటున్నారు, నువ్వు నాకు పాప్కార్న్ కొనిస్తే నేను మూవీకి వస్తా, లేదు అంటే ఐ వోంట్ కమ్ అని. అంటే అయితే పాప్కార్న్ కొనిచ్చే కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఆ పర్టికులర్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ మీన్ లైక్ నేను మూవీకి వస్తా అని. లేదు మీన్స్ వాట్ విల్ బీ హ్యాపెన్, ఎల్స్ కండిషన్కి వెళ్ళిపోతుంది. అంటే లైక్ ఎల్స్లోకి వెళ్ళేసి అక్కడ ఏమవుతుంది మనకి, ద సెకండ్ కండిషన్ విల్ బీ ప్రింట్, అంటే నేను రాను అని
అని అర్థం. Now let's see about iterational statements. Iteration statements అంటే లైక్ లూప్స్ అనమాట. సో ఏంటంటే ఫస్ట్ మనం ఒకసారి వైల్ లూప్ చూసుకుందాం. వైల్ లూప్ అంటే ఇప్పుడు మీరు ఆ లూప్కి సంబంధించి మనం ఒక కండిషన్ ఇచ్చాం. మనం ఫస్ట్ ఏమవుతుంది లూప్కి రిలేటెడ్ ఇక్కడ ముందు కండిషన్ని చెక్ చేస్తుంది. వన్స్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఆర్ సాటిస్ఫై మీన్స్ వాట్ విల్ బీ హ్యాపెన్ వాట్ ఎవర్ యూ గివెన్ ఇన్ దట్ లూప్ దట్ షుడ్ బీ ప్రింట్. ఓకే, దట్ పర్టికులర్ స్టేట్మెంట్ షుడ్ బీ ప్రింట్. సో డూ వైల్కి వచ్చేసి మనకి ఏమవుతుందంటే వైల్లో మనకి ఫస్ట్ కండిషన్ చెక్ చేసి ఆఫ్టర్ దట్ మనకి స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. అదే మనకి డూ వైల్లో ఫస్ట్ మనకి ఏదైతే స్టేట్మెంట్ అయితే ఇచ్చేసి ఉన్నామో అది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి ఆ లూప్ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి దాని తర్వాత మనకి కండిషన్ని చెక్ చేసుకుంటుంది అనమాట. సో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి కండిషన్కి చెక్ చేసుకున్నప్పుడు కండిషన్ ట్రూ అయితే మనకి ప్రింట్ అయిపోతుంది. లేదు అంటే అది మనకి ఆ లూప్లోనే రొటేట్ అయిపోయి దాని తర్వాత మనకి నథింగ్ విల్ బి ప్రింట్ అనమాట. సో ఆ విధంగా మనకి లూప్ నుంచి అవుట్ అయిపోతుంది. పోతే మనం ఫర్ లూప్లో వచ్చేసి అట్ ఏ టైం మీరు 3 కండిషన్స్ని చెక్ చేసుకొని లూప్ కింద ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అట్ ఏ టైం మీరు 3 కండిషన్స్ని మీరు సాటిస్ఫై చేసుకోవచ్చు అనమాట. సో కమింగ్ టు ద జంప్ స్టేట్మెంట్స్ మీన్స్ వీ హ్యావ్ బ్రేక్, కంటిన్యూ, రిటర్న్, గో టు. సో వాట్ విల్ బీ హ్యాపెన్ బ్రేక్ మీన్స్ లైక్ సపోజ్ యూ ఆర్ గోయింగ్ టు రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ దట్ పర్టికులర్ కండిషన్. ఇఫ్ ద కండిషన్ విల్ బీ satisfied, what will be happen, we can print that value. Suppose you are going to take the values from 1 to 10. So the condition like up to 5 only it needs to be. So what will be happen, మనం బ్రేక్ అక్కడ ఇచ్చేసామంటే సో ఆ 5 వరకే మనకి ప్రింట్ అయిపోయి రిమైనింగ్ అనేవి ప్రింట్ అవ్వవు అనమాట. సో ఈ విధంగా సో అక్కడ మనకి ఏంటంటే పర్టికులర్ కండిషన్లో మీరు తీసుకోవాల్సిన నెంబర్ వరకే మనకి ప్రింట్ అవ్వడం అనేది జరుగుతుంది. అదే మనం కంటిన్యూ కీవర్డ్ని యూజ్ చేసి ఏమవుతుంది, మీరు 5 వరకే కండిషన్ ఇచ్చినా కూడా మీరు ఎన్ని నెంబర్స్ అయితే తీసుకున్నారో ఆ కంప్లీట్ లైక్ 10 నెంబర్స్ మనకి ప్రింట్ అయిపోతాయి అనమాట. సో లైక్ మనకి అక్కడ బ్రేక్ అవ్వడం అనేది జరగదు అనమాట. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కంటిన్యూ స్టేట్మెంట్. సో మనకి పోతే మీరు రిటర్న్ it terminates that function execution and it will returns that control to the code that called as a function. So we can optionally return a value by depending on that function's return type. This is the main use of this particular return keyword. Okay, so coming to the go to is unconditionally jump to a label statement and it will skip that overcode between that go to and the label. So we can use this to create loops or handle that particular error conditions. సో దీస్ జంపింగ్ స్టేట్మెంట్స్ అనేవి మనకి ఆ పర్టికులర్ కోడ్ యొక్క ఫ్లోని అదే ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని మనకి ఎఫెక్ట్ చేయడానికి మనం మెయిన్లీ జంపింగ్ స్టేట్మెంట్స్ని యూజ్ చేస్తామన్నమాట. సో ఐ హోప్ ద కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ వర్ అండర్స్టాండబుల్, రైట్? యా. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ oops. oops మీన్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ సిస్టమ్. సో ఏం లేదు, ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడం కోసం పర్టికులర్గా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకొని మనం ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనం రాసే లాజిక్ అనేది రాస్తామన్నమాట ఈ ప్రోగ్రామింగ్స్లో. సో దట్స్ వై వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ oops లాంగ్వేజెస్ అనమాట. సో మనకి పర్టికులర్ హై లెవెల్ లాంగ్వేజ్లో oops కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మెయిన్లీ మనకి oops-లో వచ్చేసి క్లాస్ అంటే ఏంటంటే క్లాస్ ఈజ్ అ కంటైనర్ ఆఫ్ ఆల్ ద వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు రిటర్న్ ద మెథడ్స్ ఆర్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్స్ దట్ అండ్ ఆల్ ఇట్ విల్ బీ యాక్ట్ యాజ్ అ కంటైనర్ అండ్ ఇట్ విల్ బీ లైక్ అ బ్లూ ప్రింట్. అండ్ పోతే ఆబ్జెక్ట్ అనేది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. ఇట్ విల్ రిప్రజెంట్ దట్ పర్టికులర్ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఆఫ్ దట్ క్లాస్. సో పోతే ఇన్హెరిటెన్స్ మీన్స్ నథింగ్ బట్ లైక్ హౌ ఏ బేబీ హ్యాస్ అ బర్త్ రైట్స్ ఆన్ దేర్ పేరెంట్స్ ప్రాపర్టీ. సో లైక్ దట్ వీ హ్యావ్ అ పేరెంట్ క్లాస్ అండ్ చైల్డ్ క్లాస్. వాట్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు derive in parent class, again we no need to derive in child class. We can directly call the parameters and that properties from that particular parent class. పోతే అబ్స్ట్రాక్షన్ అంటే వాట్ ఎవర్ అన్వాంటెడ్ డేటాని హైడ్ చేసేసి మనకి జస్ట్ నెసరీ ఇన్ఫర్మేషన్ని మాత్రమే విజిబుల్ చేస్తుంది. లైక్ యూ ఆర్ గోయింగ్ టు సబ్మిట్ ఎనీ లాగిన్ ఆర్ రిజిస్ట్రేషన్ పేజ్. సో ఇక్కడ రీడైరెక్టింగ్ ఆపరేషన్స్ అంతా పర్ఫామ్ అవుతుంటాయి. బట్ వాట్ ఎవర్ దట్ ఆపరేషన్ బిహైండ్ ఆఫ్ దట్ దెర్ ఈస్ అ బ్యాక్ అండ్ కోడ్, రైట్? సో బ్యాక్ అండ్ కోడ్ అంతా మనకు అవసరం లేదు. సో ఆ కోడ్ అంతా హైడ్ చేసేసి మనకి జస్ట్ మన నెసరీ డేటాని మాత్రమే విజిబుల్ చేస్తుంది. దట్ ఈస్ అ యూజ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఎన్క్యాప్సులేషన్ అంటే లైక్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ హైడింగ్. బట్ ఎన్క్యాప్సులేషన్లో ఏంటంటే సెన్సిటివ్ డేటా అనేది హైడ్ అయిపోతుంది. లైక్ మన పాస్వర్డ్స్ కానీ లైక్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లైక్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా మనకి హైడ్ అయిపోయి జస్ట్ మిగతా డేటా మొత్తం విజిబుల్ అయిపోతుంది అనమాట. సో పాలిమార్ఫిజం అంటే ఇట్స్ లైక్ అ మెనీ ఫార్మ్స్. సో ఏంటంటే ఒక ఫామ్ని మీరు క్రియేట్ చేసుకొని నెక్స్ట్ రిమైనింగ్ ఫార్మ్స్ అన్నిటికీ మీరు ఆ పారామీటర్స్ని అలైన్ చేయొచ్చు అనమాట. In this we had method overloading and method overriding.
So this is about OOPS concept in this Python. This video is understandable to everyone. Please let me know if you have any doubts or further any more videos in comment section. వీడియో అయిపోయాక మర్చిపోవద్దు, ప్లీజ్ లైక్ టు ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ guys.